ఉన్నా వయసు వచ్చిన వాడి మీద అలా చేయి చేసుకోవడం ఎందుకు? తప్పేనండి. అయినా ఒక్కసారి తప్పదులేండి. వాడి సంగతి వదిలేయండి. తండ్రిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. అక్కడ ఎలాంటి లోటు రాకూడదు. ఆ డబ్బు తీసుకెళ్లి ఏర్పాట్లన్నీ చూడండి. Maddie, you like this song? Yeah. I too like this song, Maddie. Oh. Bollu bollu into చేసేటి equation ఇలా ఉంటే equal to infatuation. ఏంటి కార్ ఆగిపోయింది? అయితే వెంటనే దిగిపోదాం, ఆటోలో వెళ్ళిపోదాం. కాస్త గ్యాప్ ఇవ్వు బ్రో. కారేం ఆగలేదు, నేనే ఆపాను. వై? వీడికి సిగ్గుపడ్డం కూడా వచ్చా? పెళ్లికి ముందు జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ మెమొరీస్ గా మిగిలిపోతాయి అంటారు కదా, అలాంటి చిన్న మూమెంట్స్ కోసం ఆపాను. కొబ్బరి బొండాల కోసమా? ఎస్, కమాన్ వేదా. ఏంటిది? కొబ్బరి బొండం తాగుతావా? తీసుకో. 1 కోకోనట్. నలుగురు ఉంటే ఒక కొబ్బరి బొండం చెప్తాడేంట్రా వీడు? బడ్జెట్ పద్మనాభం ఏమో. 2 straws ప్లీజ్. ఏంటి ఒక్క కొబ్బరి బొండం తీసుకొని 2 స్ట్రాలు తీసుకుంటున్నాడు? కొంప తీసి దాంట్లో ఇద్దరం తాగుదాం అంటాడే ఏంటి? ఏంటి బాబు, ఒక కొబ్బరి బొండం తీసుకుని 2 స్ట్రాలు తీసుకున్నావు? నా కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు. మా తాతల కాలం నాటి కాన్సెప్ట్ ఇప్పుడు వీడు ఏదో కొత్తగా చెప్తున్నాడు మాకు. కమాన్ వేదా, ఇద్దరం ఒకరినొకరం చూసుకుంటూ ఈ కోకోనట్ వాటర్ తాగుదాం. బ్రో ఆగు. ఒక కొబ్బరి బొండంలో 2 స్టాల్ వేసుకొని తాగితే చూసేవాళ్ళు కాన్సెప్ట్ అనుకోరు, పక్కొట్టు అనుకుంటారు. పెళ్ళైతే ఇద్దరం లైఫ్ లో అన్ని షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు. ఆ షేరింగ్ ని ఇప్పటి నుంచే మొదలు పెడదాం. అదే ఈ కాన్సెప్ట్. ఓకేనా వేదా? ఒక్క కొబ్బరి బొండాలో 2 స్ట్రాలు వేసుకొని ఎలా తాగాలి మ్యాడీ? వేదా, బుద్ధుందా నీకు? ఈ చిన్న కాన్సెప్ట్ కూడా నీకు అర్థం కాలేదా? చదువుకున్న దానివే కదా. ఒక కొబ్బరి బొండంలో 2 స్టాల్ వేసుకొని ఎలా తాగాలో తెలీదా? మ్యాడీ ఇటు ఇదిగో, ఇది పట్టుకో. ఇదిగో, ఈ స్టాతో నువ్వు తాగు, ఈ స్టాతో నేను తాగుతాను. సింపుల్. నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగని లేఖ వల్ల నా మనసు లోతుల్లో ఇప్పుడిలా. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? నీ కాన్సెప్ట్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు బాబు. బ్రో ఇదిగో వేదా, ఇంతే వేదా, ఇలాగే సింపుల్ గా తాగాలి. ఏం మ్యాడీ? అదేదో నేనే చెప్పేవాని కదా బ్రో. అన్నీ నీతోనే చేయిస్తే కూడా నీతో వచ్చి ఎందుకు బ్రో మేము చెప్పమా? ఒకే బోండంలో 2 స్టాల్ వేసుకొని ఎలా తాగాలో కూడా వేదాకి తెలియదని చెప్పి నువ్వు ఫీల్ అయితే, అది తెలిసి మేము